తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి పునాదులు రఘునందన్ రావు లాంటివాడు, జిట్టా బాలకృష్ణారెడ్డి లాంటివాడు, కేకే మహేందర్ రెడ్డి లాంటివాడు, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి లాంటివాడు అనేక మంది కేసులు పెట్టించుకొని జైల్లోకి పోయిన వాళ్ళం మేము. పునాది రాళ్ళం మేము. మమ్మల్ని మరిచి మీరు మేడలు కడతాం, గాలి మేడలు కడతామని అనుకుంటే ఆ మేడ ఎంతకాలం నిలబడుతుంది? గాలి మేడల్లా కూలిపోతున్నాయి అవి. మీరు బేసికల్గా తెలంగాణ ఉద్యమంలో 14 సంవత్సరాలు మీతో కలిసి నడిచి జైలు గోడల్ని కూడా ముద్దాడినటువంటి ఏ ఉద్యమకారునికి మీరు ప్రాపర్గా రెస్పెక్ట్ ఇస్తలేరు. అన్ని డబ్బులు, సీట్లు అమ్ముకోవడాలు. పోయినసారి ఎంపీ సీట్లు మొత్తం 100 కోట్లకు అమ్ముకున్నారు. ఇప్పుడు కూడా ఓడిపోయినాకనైనా బుద్ధి వచ్చిందా ఆయన కార్యకర్తలకు ఇస్తారంటే ఇప్పుడు కూడా అమ్ముకునేటువంటి సిద్ధాంతాలే నడుస్తూ ఉన్నాయి. ఎవరికి డబ్బు ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి రా బీఫామ్ ఇస్తామంటే ఇదేం పద్ధతి? కార్యకర్తలు ఎందుకు పని చేస్తారు? ఎందుకు పని చేయాలనేది ఒకసారి మీరు బేసికల్గా ఆలోచించుకోవాలి. ఇప్పుడు 3 రాజ్యసభ సభ్యులు బీఆర్ఎస్ పార్టీ నుంచి రిటైర్డ్ అవుతారు. ఒక ఆయన సారు గోళీలు ఇచ్చట ఆయన, ఒక ఆయన దేశంలో గోళీలు బ్లాక్లు అమ్ముకొని కట్టలు సూట్ కేసులు పెట్టుకున్నాడు. ఇంకొక ఆయనకి తెలంగాణ ఉద్యమానికి అసలు ఏం సంబంధం లేదు, గ్రానైట్ కంపెనీలు నడుపుకున్నట్టు ఆయన. కావాల రాజ్యసభ సీట్లు అమ్ముకోవాల్సిన వాళ్ళు ఇస్తే శంకరమ్మకి ఈయనరి మలి దశ తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మని మీరు కట్టిన స్తూపం, మీరు అందంగా డబ్బులు వెచ్చించి ఆంధ్ర కాంట్రాక్టర్ల చేత కట్టించిన అమరవీరుల స్తూపం ప్రారంభోత్సవానికంటే ముందు అందరూ ముఖం మీద ఉమ్మేస్తారని సోషల్ మీడియాలో పెట్టిరు. శంకరమ్మకి ఎమ్మెల్సీ ఇచ్చినాం, 2 గన్మెన్లను ఇచ్చినాం, ఇగో ఇది జీవో అని. అమరవీరుల స్తూపం ఓపెన్ అయినాక 24 గంటలలో గన్నులు లేవు, మెన్నులు లేరు, శంకరమ్మ ఎమ్మెల్సీ కాలేదు. ఇవాళ ఈ 3 కాంట్రాక్టర్లు, ఫైనాన్సర్లు నీకు 100 కోట్లు ఇచ్చి రాజ్యసభలు కొనుక్కున్న పెద్ద మనుషులు రిటైర్డ్ అవుతారు కదా. నీకు నిజాయితీ ఉంటే మలి దశ తెలంగాణ ఉద్యమాన్ని మంటలలో నిలబడి ఎల్బీ నగర్ చౌరస్తాలో తను కాలిపోతుంటే కూడా జై తెలంగాణ అన్న శ్రీకాంతాచారి తల్లిగా రాజ్యసభ ఇచ్చి ఇక టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను గుర్తిస్తుంది అని చెప్పి నీ తప్పును సరిదిద్దుకో. బావా బామ్మర్దులు ఇద్దరు పోయి కొత్తగా ఓపెన్ చేసినటువంటి అమరవీరుల స్తూపం దగ్గర తప్పైందని చెంపలేసుకొని ముక్కునాలకు రాసి మొన్న 10 రోజుల క్రితం వాళ్ళ ఇంటికి వాళ్ళ మనమని బర్త్డేలో తినొచ్చారు కదా. ఏమైనా ఉండాలి కదా మనిషి అనేటోనికి, అన్నం తినేటోనికి. అన్నం తినొచ్చారు కదా ఆమె దగ్గరికి పోయి, శంకరమ్మ దగ్గరికి పోయి నేను బాగా చూసుకుంటావు అమ్మ అని చెప్పి వచ్చారు కదా. ఇక ఇలా నీకు అవకాశం వచ్చింది, నీ పార్టీకి అవకాశం వచ్చింది. శంకరమ్మగా రాజ్యసభ సీట్ ఇచ్చి బేషరతుగా తప్పైందని చెంపలేసుకుని ఆడ ముక్కునాలకు రాయి ఫస్ట్ అమరవీరుల స్తూపం దగ్గర. అప్పుడు జనము కార్యకర్తలు నేను విశ్వసిస్తారు. లేకపోతే నీ కోట బీటలు వారుతుంది, నీ అడ్రస్ మూసీ నదిలో మునుగుతుంది తప్ప ఇంకొకటి ఉండదు. ఆన్ దట్ నోట్ సార్, మెదక్లో భారతీయ జనతా పార్టీకి జనాలు ఎందుకు ఓటేయాలి, ఎందుకు గెలిపించాలి? ఎందుకు వేయొద్దు భారతీయ జనతా పార్టీకి అనేది ముందు ఆలోచించాలి. ఎందుకంటే మెదక్ జిల్లాకి మేము ఎమ్మెల్యే లేకున్నా, ఎంపీ లేకున్నా మేము నర్సాపూర్ పై నుంచి మెదక్ వరకు ఒక జాతీయ రహదారి ఇచ్చినాం. 765D అని ఒక జాతీయ రహదారి ఇచ్చినాం. పోయిన ఎన్నికల కంటే ముందు ప్రారంభోత్సవం కూడా అయిపోయింది. ఒక జాతీయ రహదారి ఇచ్చినాం. మెదక్ జిల్లా ముఖద్వారం రంగారెడ్డి జిల్లా నుంచి పోతే BHL చౌరస్తాలో మీరు ఎప్పుడు పోయినా అర్ధ గంట సేపు ట్రాఫిక్ జామ్లో నిలబడాలి. అట్లాంటి BHL జంక్షన్ని డెవలప్ చేయడానికి, అక్కడ ఉన్నటువంటి నేషనల్ హైవేని డెవలప్ చేయడానికి సుమారు 1200 కోట్ల రూపాయలు ఇచ్చి 6 లైన్ రోడ్ని BHL చౌరస్తా దగ్గర నుంచి జహీరాబాద్ వైపు ఎక్స్టెన్షన్ చేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. పొద్దున్న లేస్తే ఆసియా ఖండంలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడ పటాన్ చెరువు. ఆడికి పోవడానికి కార్మికులు అసలు వాళ్ళ గోస వర్ణనాతీతం. మీరు పోతే ఆ జంక్షన్ని వీళ్ళ మేము క్లియర్ చేస్తున్నాం. 1200 కోట్లు రూపాయలు కాదు, మీరు అర్థం చేసుకోవాలి. మీరు ఎప్పుడన్నా మేడ్చల్ వైపు పోతే సుచిత్ర అని ఇంకొక జంక్షన్ ఉంటుంది. అక్కడ కూడా కాళ్ళకల్, కొంపల్లి, సుచిత్ర ఏరియాలో కూడా ఇదే ట్రాఫిక్ జామ్, ఇదే సమస్యతోటి బాధపడుతుంటారు. అక్కడ కూడా మొత్తం ఫ్లైఓవర్ ఇస్తూ ఉన్నాం. ఎక్కడి నుంచి కొంపల్లి దగ్గర నుంచి మొదలుకుంటే, సుచిత్ర దగ్గర నుంచి మొదలుకుంటే కాళ్ళకల్ వరకు ఫ్లైఓవర్ తీసుకుపోతా ఉన్నాం. సుమారు 900 కోట్ల రూపాయలతో అది కూడా 6 లైన్ రోడ్ చేస్తూ ఉన్నాం. ఎవరు అడిగిరు మేడం మమ్మల్ని? చంద్రశేఖరరావు గారు వచ్చి దరఖాస్తు ఇచ్చిరా? హరీష్ రావు గారు వచ్చి దరఖాస్తు ఇచ్చిరా? ఎవరిచ్చిరు మాకు దరఖాస్తు? మేము పేద ప్రజల కష్టాన్ని చూసి, వర్కింగ్ క్లాస్కి జరుగుతున్నటువంటి, మిడిల్ క్లాస్కి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని చూసి మా ఎమ్మెల్యే నేను ఒక్కనే దుబ్బాక నుంచి ఉన్నప్పటికీ కూడా 1200 కోట్లు BHL జంక్షన్కి ఇచ్చినాం. సుమారు 900 కోట్లు కాళ్ళకల్ వరకు ఫ్లైఓవర్ కడతా ఉన్నాం. 765D అని ఎక్కడి నుంచి బాలానగర్ చౌరస్తా దగ్గర నుంచి మొదలుకుంటే మెదక్ వరకు వయా నర్సాపూర్కి వెళ్ళి ఒక నేషనల్ హైవే ఇచ్చినాం. దశాబ్దాలుగా పెండింగ్ ఉండి మెదక్ నుంచి సిద్దిపేట నుంచి ఎల్కతుర్తి వరంగల్ వరకు దాదాపు 1600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మా పార్లమెంటు పరిధి లోపల మొన్న నరేంద్ర మోడీ గారు ప్రారంభోత్సవం చేసినారు. శంకుస్థాపన చేసినారు. 765DG అని కొత్త నేషనల్ హైవే ప్రారంభోత్సవం జరిగింది. పని నడుస్తూ ఉంది చూడండి. ఇంకేమి ఇచ్చినాం మేము నరేంద్ర మోడీ గారి పాలన లోపల? మెదక్ దగ్గర రైలు రావాలని, అక్కన్నపేట అనే ఒక రైల్వే స్టేషన్ నుంచి 7 కిలోమీటర్లు రైలు రావాలని 7 ఎంపీలు బాగారెడ్డి గారి కాలం నుంచి కొట్లాడితే రాకపోతే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఇచ్చిన తర్వాత మెదక్ రైల్వే స్టేషన్ మంజూరు చేసి 7 కిలోమీటర్ల రైల్వే స్టేషన్ కంప్లీట్ చేసి రైలు ఓపెన్ చేసిన మెదక్కి. దిస్ ఈజ్ ద వర్క్ ఆఫ్ నరేంద్ర మోడీ.
చంద్రశేఖరరావు గారు 2004లో కలగన్నాడు కేంద్ర మంత్రి ఉన్నప్పుడు సిద్దిపేటకు రైలు రావాలని. 2004 నుంచి 2023 నరేంద్ర మోడీ గారు ప్రారంభోత్సవం చేసేదాకా ఎవడు తట్టడు మని దిగలే. 2016లో ప్రధానమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారి మెదక్ జిల్లాకు వస్తే గజ్వేల్లో మిషన్ భగీరథ కింద మంచినీళ్ళ పథకాన్ని ప్రారంభించమని ముఖ్యమంత్రి గారు పిలిచిన రోజు వచ్చిన రోజు 2016లో శిలాఫలకం వేసిపోతే మనోహరాబాద్ దగ్గర నుంచి మొదలుకుంటే ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహించే గజ్వేల్కి అన్నీ మేమే చేసినామని అహంకారం చూపించేటువంటి హరీష్ రావు గారి సిద్దిపేటకు కూడా రైలు ఇచ్చినటువంటి పార్టీ నరేంద్ర మోడీ గారి పార్టీ, భారతీయ జనతా పార్టీ, కేంద్ర ప్రభుత్వం. ఖేలో ఇండియా కింద స్టేడియంలు ఇస్తున్నాం, సిద్దిపేటకి ఇచ్చినాం, మెదక్కి ఇచ్చినాం, ఏం చేస్తలేం. మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ కావాలంటే జహీరాబాద్కి ఒకటి ఇచ్చినాం, సదాశివపేటకి ఒకటి ఇచ్చినాం, ఏం చేయలేదు మేము చెప్పుండ్రి. బీఆర్ఎస్కి ఎందుకు వేయాలని చెప్పుండ్రి. ఎందుకు వేయాలి బీఆర్ఎస్కి? మెదక్ జిల్లా ప్రజలు ఒకసారి ఆలోచించాలి. పొరపాటున ఒక్కడో ఇద్దరో గెలిచిర్రు అనుకోరు ఎంపీలు, ఏం చేస్తారు మేడం ఈ ఎంపీలు? ఏడికి పోతారు ఎంపీలు? 545 మంది ఎంపీలు ఉండే పార్లమెంట్లో ఇద్దరు ఎంపీలు కనబడతారా? ఏం చేస్తారు ఇద్దరికి ఇస్తే? అందుకని నేను తెలంగాణ ప్రజానికానికి సవినయంగా చేసేటువంటి అప్పీల్ ఒకటే, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. పొరపాటున ఏదైనా ఒక సీట్లో పొరపాటున ఒక ఎంపీ గెలిచిండు అనుకోండి, ఏడికి పోవాలా గెలిచిన ఎంపీ? రాష్ట్రంలో ఏదైనా పని ఉంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోవాలి, కేంద్రంలో ఏదైనా పని ఉంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి దగ్గరికి పోవాలి. మీకు ఎందుకు చేస్తారు వాళ్ళు? మీరు చేసిరా? పోనీ 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉంటే వేరే పార్టీలను రానిచ్చిరా గేట్ లోపలికి? రానియలేదు కదా. రానిచ్చిర్రు ఎప్పుడు? పార్టీ కండువాలు మార్చేందుకు రానిచ్చిర్రు. మేము అట్లా కాదు కదా. అందుకని మెదక్ ప్రజానికం ఇలా ఆలోచిస్తారు. ఏం లేనప్పుడు, ఎవరు లేనప్పుడు, ఇవేవి మా మెదక్ ఎంపీ అడగనప్పుడు ఇన్ని పనులు మేము మెదక్కి చేసినాం కదా. అట్లాంటప్పుడు రఘునందన్ లాంటి ఒక ప్రశ్నించే గొంతు పోతే మెదక్ రూపురేఖల్ని మారుస్తాడు అనేటువంటి విశ్వాసం మా మెదక్ జిల్లా ప్రజానికి అనుకుంది. అగో దానికోసం భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వమని చెప్పి రఘునందన్కి పార్టీ అవకాశం ఇస్తే మీరు కూడా ఓటేసి దీవించండి అని చెప్పి అడుగుతా ఉన్నాం. నిజంగా ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ గెలిచే పరిస్థితి ఉందనుకోరు ఈ రాష్ట్రంలో, ఆ కుటుంబంలో ఉన్న 5గురిలో ఏ ఒక్కరు ఎందుకు పోటీ చేస్తలేరు? భార్గవి గారు ఎందుకు పోటీ చేస్తలేరు? చంద్రశేఖరరావు గారు పోటీ చేస్తలేరు, కేటీఆర్ గారు పోటీ చేస్తలేరు, హరీష్ రావు గారు పోటీ చేస్తలేరు, కవిత గారు పోటీ చేస్తలేరు, గోళీలేసే సడగుని కొడుకు సంతగాడు కూడా పోటీ చేస్తలేడు. ఎందుకు పోటీ చేస్తలేరు? జనం మిమ్మల్ని వద్దనుకుంటున్నారు అనేది మీకు పూర్తి విశ్వాసం. అందుకని ఎవరి దగ్గర బాగా పైసలు ఉన్నాయి, ఎవరు కలెక్టర్లు ఉన్నారు, ఎవరు ఎమ్మెల్సీలు ఉన్నారు, ఎవరు ఎంపీలు ఉన్నారు, ఎవరు కోళ్ళ ఫాములు నడుపుతున్నారు, ఎవరు మందుల కంపెనీలు నడుపుతున్నారు, రాండ్రి అగ్వగా అమ్ముకుంటున్నామని అమ్ముకుంటున్నారు ఎంపీ టికెట్లు. ఒక్క టికెట్ కూడా వాళ్ళు కార్యకర్తకి ఇయ్యారు. మీరు చూడుర్రి, వాళ్ళు టికెట్లు డిక్లేర్ చేసినాక మళ్ళీ రాండి చెప్తా భార్గవి గారు, ఎవరి చరిత్ర ఏంది, ఎవరు ఎంతకు అమ్ముకున్నారో ఎవరెంత కొన్నారో చెప్తా నేను. కానీ సార్ ఆన్ దట్ నోట్ ఓన్లీ, ఇప్పుడు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్కి అయోధ్య రాముడు ప్రమోషన్ తప్ప ఇంకేమీ లేదు అన్న విమర్శలు వినబడుతున్నాయి. ఈ దేశంలో ఏం పని చేతగానోడు ఎప్పటికీ ఒక దగ్గర కూర్చొని అరుగుల మీద అంటారు. ఊర్లలో అరుగులు ఉంటాయి, ఇప్పుడంటే పట్టణంలో అరుగులు కరువైనాయి కాబట్టి మరి మీకు